నెల్లూరు జిల్లా వింజమూరులో నేతన్న సేవా పథకం అమలుపై చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. పథకానికి అర్హులైన తమకు నగదు జమక చేయకుండా అర్హత లేని వారికి లబ్ధి చేకూర్చారంటూ కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయం ఎత్త నిరసనకు దిగిన నేతన్నలు వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవా పథకం వర్తించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 40 ఏళ్ళ నుంచి అదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాము. వెల్ఫేర్ ఆఫీసరు ఏం ఆధారం లేని వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేశాడు. మాకు అన్ని ఆధారాలు ఉండి డబ్బులు రాకుండా చేశారు. మాకేమైనా తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాము. చేనేతలము మేము ఎమ్మెల్యే న్యాయం చేయాలి. మాకు ఏమి పడలేదు సార్. మాకు బియ్యం పడలేదు, మగ్గం పడలేదు. మేము నీళ్ళల్లో ఉన్నాము. పిల్లల్ని తీసుకొని పోయి బాడిగింట్లో పోయినాము. నాయకులు మాకు ఏమి వేయలేదు సార్. మాకు న్యాయం చేయండి సార్.